అలా నిన్నటి రోజు పాతాళానికి తీసుకొని వచ్చినటువంటి రంభుడు మహిషిని పాతాళలోకంలో ఉన్నటువంటి మహిషీల మధ్యలో పెట్టి సేవించమని సేవకుల్ని పెట్టారన్నమాట. కొంతకాలం అయ్యేసరికి అక్కడ ఉన్నటువంటి ఒక మహిష ఈ మహిషి పట్ల ఆసక్తుడై ఈమెతో సహగమనం చేయాలనేటువంటి కామబుద్ధితో ఆమె మీదకి వస్తుంటే ఆ మహిషి అక్కడి నుంచి పరిగెత్తుకెళ్తుందనమాట. ఇది తెలుసుకున్నటువంటి ఆ రంభుడు దాన్ని రక్షించాలనేటువంటి సంకల్పంతో అక్కడికి యుద్ధం చేయడానికి వస్తాడనమాట. ఈ మహిష తన కొమ్ములతో రంభుని హృదయంలో ఛేదం చేసేసరికి మూర్ఛపోయి పడిపోతాడనమాట. అక్కడి నుంచి పారిపోయినటువంటి ఆ మహిషి యక్షులను చూసి వారి పరిరక్షణలో వెళ్ళి శరణు కోరుతుందన్నమాట. వెంటనే యక్షులు ఆ మహిష నుంచి రక్షించడానికి బాణ పరంపర గురించడం వల్ల ఆ బాణముల ద్వారా హతమార్చబడతాడనమాట ఆ మహిష. తర్వాత మూర్ఛపోయినటువంటి ఆ రంభుణ్ణి యక్షులు తీసుకొని వచ్చి తాను మరణించారన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి ఆ యక్షులు కాష్టము ద్వారా అగ్ని సంస్కరణ చేస్తుంటే ఈ మహిషి నా భర్త లేని జీవితం నాకెందుకు అని ఆయనతో సహగమనం చేయడానికి అగ్నిలో దుంకుతుందన్నమాట. అప్పుడు గొప్ప బలాఢ్యుడు, గొప్ప రూపమును ధరించినటువంటి వాడు, ఇచ్ఛారూపము ధరించేటువంటి శక్తి కలవాడైనటువంటి మహిషీ గర్భము ద్వారా ఉద్భవించినటువంటి వాడే మహిషాసురుడు. అలానే తండ్రి తన యొక్క కొడుకు పట్ల, సంతానం పట్ల చాలా మోహించినటువంటి వాడైనందుకు గాను అతని శరీరము ద్వారా ఛిందించినటువంటి రక్తము ద్వారా ఏర్పడ్డవాడే రక్తబీజుడు. వీరిరువురు కూడా అలా అగ్నిలో దగ్ధమవుతున్నటువంటి వారి ఇరువురి శరీరము ద్వారా ఉత్పన్నమైనటువంటి వారు మహిషాసురుడు, రక్తబీజుడు. ఈ మహిషాసురుడు వెంటనే బ్రహ్మ యొక్క తపస్సు చేయాలని తపస్సాచరించడానికి వెళ్తాడనమాట. బ్రహ్మదేవుడు కొంతకాలం అయ్యాక అతని తపస్సును చూసి మెచ్చుకొని మహిషాసురుడికి దర్శనమిస్తాడనమాట. మహిషాసురుడు ఆ బ్రహ్మదేవుడిని ఇలా కోరుతాడు. అమరత్వం దేవదేవ వాంఛామి ద్రుహిణ ప్రభో యథా మృత్యుభయం న స్యాత్ తథా కురు పితామహ. తండ్రి, నాకు అమరత్వాన్ని ప్రసాదించు, ఎవరి ద్వారా కూడా నాకు మృత్యుభయము లేకుండా చెయ్యి అని. అప్పుడు బ్రహ్మదేవుడు ఉత్పన్నస్య ధ్రువం మృత్యుర్ ధ్రువం జన్మమృతస్య చ సర్వథా మరణోత్పత్తి సర్వేషాం ప్రాణినాం ఖిల. ఎవరు జన్మించినా వారికి మృత్యువు, మృత్యుంచినటువంటి వారికి జన్మ తీసుకోవడం ఇది కాలచక్రంలో ఒకటి నాయన. అమరత్వం ఎవరికి కూడా, ఏ ప్రాణికి కూడా సంభవించదు. కాబట్టి నీకు అట్టి వరము నేను ప్రసాదించలేను అని అంటాడనమాట. అప్పుడు వెంటనే మహిషుడు నదేవాన్ మానుషాదైత్యాన్ మరణం మే పితామహ పురుషాన్న చ మే మృత్యుర్ యోషామాంకా హనిష్యసి తస్మాన్మే మరణం నూనం కామిన్యా కురు పద్మజ అబలా హంత మాం హంతు కథం శక్తా భవిష్యతి. దేవతలు కానీ, మనుష్యులు కానీ, దానవులు కానీ, ఇతర ఏ చరాచర సృష్టిలో ఏ పురుషుని ద్వారా నేను హతమార్చకూడదు, ఏ పురుషుని ద్వారా నాకు మృత్యువు సంభవం కావద్దు. పురుషుని ద్వారా మృత్యువు లేని నాకు స్త్రీ ద్వారా ఏమి మృత్యు వస్తుంది అని విచారం చేసి పితామహుడికి ఇలాంటి కోరిక కోరుతాడు. ఏ పురుషుని ద్వారా నాకు మృత్యువు రాకూడదు. వెంటనే బ్రహ్మదేవుడు కూడా ఆ వరాన్ని ప్రసాదించి అంతర్ధానమవుతారన్నమాట.